నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఇంధన కొరత ఉందట్టు వస్తున్న అపోహాలపై డిఎస్ఓ లీలారాణితో కలిసి జాయింట్ కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 243 పెట్రోల్ పంపుల్లో సరిపడ్డ పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎక్కడా కొరత లేకుండా నిరంతర సరఫరా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మన స్టేట్లో ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా సరఫరాకి అభ్యంతరం మన ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్, డీజిల్స్ అనేవి, పెట్రోల్, డీజిల్ అనేది సక్రమంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారితో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము తహసీల్దార్స్ని అండ్ మా సివిల్ సప్లైస్ డీటెయిల్ని వాళ్ళని కూడా ఒక డ్రాఫ్ట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా నిరంతరం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టి చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మన జిల్లాలో అయితే ఎక్కడా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22ను కూడా ఈ యొక్క ఎస్ఓలతో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైఅవుట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డిఎస్ గారు వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల మాత్రమే తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి అయితే కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చేస్తే వాళ్ళు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ డీటీలు కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము సరఫరా అధికారులతో మాట్లాడి మనకి సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు జిల్లాలో, వారితో మాట్లాడి ఆ బంకులకు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయడం అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపోయినటువంటి నిల్వలు ఉన్నాయి. సరఫరా కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉద్దేశంతో కానీ అంటే మనకి వెహికల్స్ కాకుండా ట్యాంకర్స్లోనో లేకపోతే ఏమైనా బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంకులు దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని అచిత ప్రచారాలు మాత్రం నమ్మొద్దు మీరు దయచేసి. కాబట్టి మనకి సరిపోయినటువంటి సరఫరా కూడా ఉంది. ఒకవేళ మాకు తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఆయిల్ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే మీరు ఆయిల్ వాడుతున్నారో అదేవిధంగా వాడండి. అనవసరంగా మీరు భయపడి ఎక్కువగా నిల్వ చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ ట్యాంకర్స్ అంటే బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ క్యాన్ల ద్వారా కానీ అలాంటి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితులు. కాబట్టి అవి తీసుకెళ్లొద్దు. మేము బంకు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది అసోసియేషన్ ద్వారా కూడా అందరికీ. కాబట్టి మీకు కావాల్సిన మేరకు మీరు వెహికల్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అలాంటి లేదు. మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాం క్లియర్గా అసోసియేషన్ వాళ్ళకి, ఎవరు కూడా అంటే అన్నెసరీగా మీరు కావాలని వాంటెడ్గా మాత్రం స్టాక్ లేదని చెప్పేసి క్రియేట్ చేసి అలాంటివి కనుక చేస్తే మాత్రం కేసులు పెట్టి యాక్షన్ తీసుకుంటాం కూడా చెప్పాం గట్టిగా అసోసియేషన్ వాళ్ళతో కూడా. కానీ వాళ్ళు ఏంటంటే మాకు ఆయిల్ సరఫరా అనేది మేము అమౌంట్ కట్టినా కూడా 2-3 రోజులు కూడా ఇవ్వట్లేదని చెప్పారు. కానీ అది ఫీల్డ్కి చూస్తే మాత్రం అది వాస్తవంగా అనిపించలేదు మాకు కూడా. కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్పాం అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు, పబ్లిక్లో వాళ్ళు భయపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెట్రోల్, డీజిల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చండి. 9492273897 అయితే ఉన్నాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి వచ్చి నెంబర్ కూడా ఇచ్చాము మీకు అందరికీ. దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వారికి కమ్యూనికేట్ చేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.